పుష్ప 2 మూవీకి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టికెట్లు అధిక ధరలకు విక్రయించడాన్ని అడ్డుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బెనిఫిట్ షో పేరుతో ₹800 వసూలు చేయడం అన్యాయం అంటూ పిటిషనర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. విచారణ చేపట్టిన హైకోర్టు చివరి నిమిషంలో సినిమా రిలీజ్ ను ఆపలేమంటూ స్పష్టం చేసింది. దీంతో తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. పుష్ప 2 మూవీకి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టికెట్లు అధిక ధరలకు విక్రయించడాన్ని అడ్డుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బెనిఫిట్ షో పేరుతో ₹800 వసూలు చేయడం అన్యాయమంటూ పిటిషనర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. విచారణ చేపట్టిన హైకోర్టు చివరి నిమిషంలో సినిమా రిలీజ్ ను ఆపలేమంటూ స్పష్టం చేసింది. దీంతో తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. పుష్ప 2 మూవీకి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అమర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అమర్, చెప్పండి. తెలంగాణ హైకోర్టులో ఇవాళ పుష్ప 2 సినిమా టికెట్లకు సంబంధించి పెంపుకు సంబంధించి, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే పెంచుకోవచ్చు అంటూ కూడా 2 తెలుగు రాష్ట్రాలు సినిమా 2 ఏదైతే పుష్ప 2కు సంబంధించి రిలీజ్ కి దీనికి ఒక జీవోను కూడా విడుదల చేసింది. అయితే బెనిఫిట్ షో, ప్రీమియర్ షో 2 షోలకు సంబంధించి 500 వరకు పెంచడానికి పూర్తిగా సినిమాకి సంబంధించిన ప్రేక్షకులు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో నిన్న పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇవాళ విచారణ సుదీర్ఘంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇరుపక్షాల, ఇటు పిటిషనర్ తరపు న్యాయవాదులు, మరోవైపు పుష్ప 2 సినిమా తరపున న్యాయవాదులు పూర్తి స్థాయిలో వాదనలు అయితే వినిపించారు. ముఖ్యంగా పిటిషనర్లు చెప్తుంది ఏంటంటే 800 పెట్టి సినిమా చూడడం అంటే మామూలు ముచ్చట కాదు. సామాన్య ప్రజలు సినిమా చూడాలంటే ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే 800 సినిమా రేటు ఉంటే ఇటు జిఎస్టీలు అడిషనల్ గా యాడ్ చేస్తే మొత్తం 1000కి పైగా సినిమా టికెట్ ధర పడుతుంది. దీన్ని పూర్తిగా సామాన్యులకు అందకుండా ఈ సినిమాలు ఉన్నాయంటూ కూడా ప్రేక్షకులు పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో వాదనలు పిటిషనర్ తరపు న్యాయవాదులు అయితే వినిపించారు. అయితే దీనికి సంబంధించి హైకోర్టు కూడా విచారించిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే పుష్ప 2 టికెట్ల ధరకు సంబంధించి పెంపుదలకు సంబంధించి ఆ జీవో ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను పూర్తి స్థాయిలో పరిశీలిస్తాం. ఇప్పుడు సినిమా టికెట్లకు సంబంధించి ఇష్యూ బయటకెళ్ళింది. దీనికి సంబంధించి ఇప్పుడు వెంటనే సినిమాను రద్దు చేయాలంటే వీలు కాదంటూ కూడా న్యాయస్థానం వ్యాఖ్యానించినటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పుష్ప 2 సినిమా టికెట్ల ధరకు సంబంధించి డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కాబోతుంది. అయితే 25% సామాన్యులకు టికెట్స్ తక్కువ రేట్లో ఏదైతే వాళ్ళకి అందుబాటులో ఉండే రేటును పెట్టాలన్న అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు ముందు ఉంచారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఏదైతే బెనిఫిట్ షోలకు సంబంధించి ఏదైతే 6 అంటే ఒక రోజులో 6-7 షోలు పెడుతున్నారు. ఈ షోల వల్ల ప్రజలకు తీవ్ర అనారోగ్య సమస్య బారిన పడే అవకాశాలు అయితే కనబడుతున్నాయని వ్యాఖ్యానించింది. ఎందుకంటే రాత్రి 10 గంటలకు, 11 గంటలకు, 12 గంటలకు షోలు రిలీజ్ చేస్తే వాళ్ళు సినిమా అయిపోయేలోపు 1-2 అంటే అర్ధరాత్రి 1-2 దాటుతుంది. దీనివల్ల ప్రజల అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో చిన్నపిల్లలు కూడా సినిమాల మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అల్లు అర్జున్ సినిమా అనగానే చూస్తారు కాబట్టి తప్పకుండా పిల్లలు కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ షోలకు సంబంధించి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఏదైతే పుష్ప 2 సినిమా యూనిట్ కి అయితే చెప్పిన నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఈ కేసు ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఏదైతే ఈ నెల 17కు వాయిదా వేసిన నేపథ్యం అయితే ఉంది. అంటే 2 వారాల వరకు వాయిదా వేసిన నేపథ్యం అయితే ఉంది. అంటే 2 వారాల తర్వాత మరోసారి టికెట్ల ధర అంశంపై 2 వారాల తర్వాత విచారణ చేస్తామని కూడా న్యాయస్థానం చెప్పారు. అయితే ప్రస్తుతానికైతే ఇవాళ సాయంత్రం లోపు కూడా ఆర్డర్ ఇస్తామంటూ కూడా హైకోర్టు న్యాయమూర్తి చెప్పిన నేపథ్యం అవుతుంది. మరికొద్ది సేపట్లోనే టికెట్ల ధరలకు సంబంధించి ఒకవైపు ఆర్డర్ కూడా వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే పుష్ప 2 సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. ఈ ఏదైతే గతంలో ఏదైతే సినిమాలకు సంబంధించి మల్టీప్లెక్స్లు ఇట్లా సినీకి సంబంధించిన ఏదైతే 3D సినిమాలంటూ కూడా రేట్లు పెంచే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఇప్పటికే పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎందుకంటే మల్టీప్లెక్స్లు ఇటు ఏదైతే 70mm కాకుండా ఇంకా చాలా సినిమా థియేటర్లు ఉన్నాయి. ఈ సినిమా థియేటర్లలో ఏదైతే 3D అని చెప్పి ఇంకా 2D అని చెప్పి ఏదో డిఫరెంట్ గా పేర్లు పెడుతూ కూడా రేట్లను పెంచుతూ ప్రేక్షకులకు జేబుకు చిల్లులు పెడుతున్నారంటూ కూడా పిటిషనర్ తరపు అయితే పూర్తిస్థాయిలో వాదనలు అయితే వినిపించారు. వాదనలకు ఏకీపించిన న్యాయస్థానం మొత్తానికి 2
వారాల తర్వాత మరోసారి దీనిపైన విచారణ కొనసాగుతుంది. ఇవాళ సాయంత్రం లోపు కూడా ఆర్డర్ ఇస్తామని అయితే చెప్పిన నేపథ్యం అవుతుంది. మొత్తానికి చూసుకుంటే పుష్ప 2కు సంబంధించి ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీవోలో పొందపరిచిన అంశాలకు సంబంధించి పూర్తిస్థాయిలో పరిశీలిస్తామంటూ కూడా న్యాయస్థానం చెప్పింది. మొత్తానికి ఏదైతే హైకోర్టు పుష్ప 2 సినిమాకు క్లియరెన్స్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ అమర్. ఆనరబుల్ హైకోర్టు తెలంగాణ హైకోర్టులో క్లియర్గా వాదనలు జరిగాయి. ఈ పుష్ప 2 ఏదైతే సినిమా రేట్లు పెంచుకోవటము, ఆ బెనిఫిట్ షో, తర్వాత 7 షోలు వేయటం, అది కూడా మధ్యరాత్రి 1ంటికి 4ంటికి అని, తర్వాత ఎక్కడ వినని విధంగా గవర్నమెంట్ ఇంతకుముందుకు ఇచ్చినాయి. దేవరా అని, ఇంకా వేరే కల్కి అని, ఇంకా వేరే సినిమాలకు కూడా ఈవెన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా 200 రూపాయలు ఇచ్చింది, ఇంక్లూడింగ్ జిఎస్టీ వెసులుబాటు హయ్యెస్ట్, అది కూడా 10 రోజులకి. అలాంటిది వీళ్ళు ఒక బెనిఫిట్ షో అని చెప్పి 800 ప్లస్ జిఎస్టీ అంటే 1000 పైన ఉంటుంది. ఒక జడ్జి గారు కూడా అదే అన్నాడు, ఒక 800 ప్లస్ నేను కుటుంబ సభ్యులు అందరం కలిసిపోతే 8000 10,000 అవుతుంది, ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు అని చెప్పి అడిగారు. ఈ బెనిఫిట్ షో అంటే దాని మనీ పైసలు ఎక్కడికి పోతున్నాయి, సీఎం రిలీఫ్ ఫండ్కి పోతున్నాయా, పిఎం కేర్కి పోతున్నాయా, ఎక్కడికి పోతున్నాయా అది చెప్పమని చెప్తే వాళ్ళ మైత్రి మూవీస్ వాళ్ళు ఏమన్నారంటే మేము డిస్క్లోజ్ చేస్తాము 1-2 రోజుల్లో అడిగి తెలుసుకుంటానని వాళ్ళ అడ్వకేట్గా చెప్పారు. ఇంకా 3వది మధ్యరాత్రి, ఇప్పుడు చలికాలము, ఇప్పుడు మనం షట్టర్స్ వేసుకొని మఫ్లర్స్ పెట్టుకుంటేనే చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఇది ఇట్లా జ్వరాలు వచ్చో, వర్షం వచ్చో, దగ్గు వచ్చో సఫర్ అవుతున్నారు. ఇది మేము అడిగితే అవును కరెక్టే, ఇది మీరు ఎందుకు 6వ షో 7వ షో ఎందుకు నడుపుతున్నారు అని అడిగారు. సరే దాని మీద కూడా మేము హైకోర్టు స్పందిస్తామని చెప్పింది. ఏమన్నా ఈరోజు ఇప్పుడు ఏం ఆర్డర్స్ ఇచ్చిందా సార్? ఆర్డర్స్ సాయంత్రం ఇస్తుంది. మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ 2 వారాల తర్వాత పెట్టారు. దీంట్లో మాత్రం దూద్ కా దూద్ పానీ కా పానీ చేస్తామని చెప్పారు. ఇలా తెలంగాణ ప్రజల డబ్బులు ఒక సినిమా ఇండస్ట్రీలో ఇలా లూట్ చేయడానికి లేదు. ఎందుకంటే జీవో ఏం చెప్తుంది వెరీ క్లియర్గా అంటే 100 కోట్ల పైన ఉండాలి. సరే పుష్ప 2 100 కోట్ల పైన ఉండొచ్చు, కానీ 20% ఆఫ్ ద షూటింగ్ షుడ్ బి ఇన్ భూభాగం, తెలంగాణ భూభాగంలో జరగాలి. అది గవర్నమెంట్ దగ్గర రికార్డు ఉంటుంది, అది రికార్డు తెప్పించుకుంటా అని చెప్పారు. 3వది తెలంగాణలో దీనివల్ల ఏమైనా ఉపాధి పెరుగుతుందా, వ్యాపారాలు పెరుగుతున్నాయా, అన్ఎంప్లాయ్మెంట్ నిర్మూలన అవుతుందా? ఎందుకంటే ఏదైతే సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా నాన్ తెలంగాణైట్స్, అంటే సన్ ఆఫ్ ద సాయిల్, భూమి పుత్రులకి దీనివల్ల ఒదిగేది లేదు, ఏం లేదు. పైపెచ్చు దాన్ని డబ్బులు తీసుకొని వసూలు చేసుకుంటున్నారు. ఎవడన్నా మధ్యరాత్రి 1ంటికో 4ంటికో సినిమాకి పోతే వాడు ఆరోగ్యరీత్యా రోగం వచ్చి వాడి ఇంకా ఉపాధి పోతుంది. అందరు చాలా మంది పనిచేసే వాళ్ళు గిగ్ వర్కర్స్ అంటున్నారు. వానికి పర్మనెంట్ ఎంప్లాయీ లేదు, పర్మనెంట్ కాంట్రాక్ట్ లేదు, క్యాబ్ డ్రైవరో లేకుంటే. సాయంత్రం ఆర్డర్స్ వస్తాయా సార్? ఎట్లాంటి ఆర్డర్స్ వస్తాయి? మేమైతే అనుకూలంగా ఆర్డర్స్ వస్తాయి అనుకుంటున్నాము. అండ్ జడ్జి గారు కూడా మేము